ఈ వీడియో డీటెయిల్గా మారుతి సుజుకిలో విక్టోరియస్ వెహికల్ ఏదైతే ఉందో దీంట్లో బేసిక్ వర్షన్స్ కాదండి, టాప్ వేరియంట్ ఇంజన్ వేరియంట్స్లో ఏదైతే స్ట్రాంగ్ హైబ్రిడ్ కాకుండా మైల్డ్ హైబ్రిడ్ ఉందో దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఎవరైనా మైల్డ్ హైబ్రిడ్ తీసుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా మన వీడియో చూడాల్సిందే. కీ పాయింట్స్, దాని తర్వాత అసలు దీంట్లో ఈ వెహికల్లో టోటల్గా ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, దాని తర్వాత దీంట్లో ఉన్న ఇంజన్ ఏ టైప్ ఉంది, గేర్ బాక్స్ ఏ టైప్ ఉంది, దీంట్లో ఉన్న మెకానిజం ఎలా వర్క్ చేస్తుంది, మైలేజ్ ఎంత వస్తుంది, ఈ మైలేజ్కి ఇంత ప్రైస్ పెట్టడం ఎఫర్డబుల్లా కాదా, ఇంటీరియర్ ఎలా ఉంది, దీంట్లో ఉన్న ప్రీమియం ఫీచర్స్ ఏంటి, ప్రైస్తో పాటుగా మీకైతే కనుక డీటెయిల్గా నా వీడియోలో చెప్తాను. ఇక్కడ నుంచి మనం పెట్టబోయే వీడియో నాకు హెల్ప్ అవడం కాదు, మీరు కారు కొంటున్నారా మీకే హెల్ప్ అవుతుంది. మారుతి సుజుకిలో ఎస్పెషల్లీ ఎనీ వెహికల్కైనా మనమైతే చెప్పే ఫీచర్స్ ఖచ్చితంగా కస్టమర్స్ కానివ్వండి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యేలాగా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. వెహికల్ కొన్నామా అయిపోయిందా అని కాకుండా సర్వీస్లో కూడా ఎటువంటి పార్ట్స్ కస్టమర్ కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు బేసిక్ చెక్స్ ఏవైతే ఉన్నా అది కూడా మన ఛానల్లో చెప్తా ఉంటాము. ఒక మామ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నేనైతే కనుక మీ రఫీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మన వీడియోకి అయితే కనుక ఒక లైక్ చేసుకోండి మామ. మన ఛానల్ అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన వీడియో అయితే కనుక ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనమైతే కనుక వెహికల్ దగ్గరికి కనుక ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా? సో మనమైతే కనుక ఇప్పుడు వెహికల్ దగ్గరికి వచ్చేసామండి. సో వెహికల్ అయితే కనుక నేను షూట్ చేస్తాను చూడండి, విక్టోరియస్ అనే బోర్డు పెట్టేసాం అనమాట మనమైతే కనుక. సో ఆల్రెడీ వెహికల్ అయితే నేను ఈవినింగ్ తెప్పించారనమాట. ఈరోజు మ్యాక్సిమం డెలివరీ ఉందని చెప్పి ఫ్రంట్ అయితే కనుక పెట్టేసాము, ఈవినింగ్ డెలివరీ ప్లాన్ చేస్తున్నారు మన వాళ్ళు అయితే కనుక. సో వెహికల్ అయితే చూడండి ఎస్పెషల్లీ, సో వెహికల్కి ఉన్న ఫ్రంట్ సెన్సార్ కానివ్వండి, గ్రిల్స్ కానివ్వండి, ఎస్ సింబల్ లోగో కానివ్వండి, చాలా అంటే చాలా ప్రీమియంగా ఇచ్చాడు. చూడడానికి అబ్బా ఏముందిరా బాబు వెహికల్ అయితే కనుక. మారుతి సుజుకిలో ఇటువంటి వెహికల్స్ చూసి కస్టమర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయే విధంగా ఫ్యూచర్లో అయితే కనుక వెహికల్స్ డిజైన్ చేస్తారనమాట. ఇదైతే కనుక 360 డిగ్రీ కెమెరా ఫ్యూచర్ ఉంది కాబట్టి ఫ్రంట్ కూడా మీకు బంపర్కి అయితే కనుక ఫ్రంట్ వ్యూ అంటే ఏదైనా పార్టికల్ అయితే కనుక దగ్గర ఉంటే సో ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేయడానికి అయితే కనుక అల్ట్రాసోనిక్ సెన్సార్ ఉంటుంది కాబట్టి దానికి కెమెరా ఫిట్ చేసి అది కూడా డీటెయిల్గా చెప్తాను. సో వెహికల్ అయితే కనుక కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అనమాట. ఇదైతే కనుక కొంచెం డస్టీగా ఉంది కాబట్టి మీకైతే అలా కనిపిస్తుంది. సో లైట్స్ పరంగా కానివ్వండి, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, దాంట్లో ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అనమాట. మొత్తం దీని గురించి అయితే కనుక చాలా డీటెయిల్గా ఇచ్చాడు. సో ఇంకా టైర్స్ అండ్ అలాయ్ వీల్స్ గురించి వచ్చేసాను ఇక్కడైతే కనుక. సో 215/60 R17 అయితే కనుక సో సైజ్ అయితే కనుక చాలా పెద్ద సైజే ఇచ్చాడు అనమాట. టైర్స్ అయితే కనుక చాలా మంచిగానే ఉన్నాయి. మ్యాక్సిమం చాలా వెహికల్స్కి బ్రిడ్జ్స్టోన్ టైర్స్ ఇస్తున్నారు, కొన్ని టైర్స్కి అయితే కనుక కాంటినెంటల్ ఇస్తున్నారు అనమాట. సో సైడ్ ORVMS మీరు చూసుకుంటే కనుక సైడ్ వ్యూ మిర్రర్ ఏదైతే ఉందో, సో అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అసెంబ్లీస్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఇచ్చాడు అనమాట. డిజైన్, దానికి చుట్టూతో కెమెరా, దాని తర్వాత మనమైతే కనుక ఇంకా అలా షూట్ చేసుకుంటూ వెనకైతే వచ్చేసాం. చూడండి అసలు మావ ఎంత మంచిగా ఇచ్చాడో. వెనక విక్టోరియస్ అనే బ్రాండింగ్, హైబ్రిడ్ సింబల్, ఎస్ లోగో, దాని తర్వాత అల్టిమేట్గా దీంట్లో చెప్పుకోవాల్సింది మనమైతే కనుక కనెక్టెడ్ టైల్ ల్యాంప్ అనమాట. దాని గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ కనెక్టెడ్ టైల్ ల్యాంప్ గురించి చూడడానికి ఎంత ఎక్స్పీరియన్స్ అనిపించింది చూడండి. వెహికల్కు బ్యాక్ సైడ్ డిజైన్ ఏదైతే ఉందో సో ఎస్పెషల్లీ ఆ వెహికల్కి చేసిన డిజైనే దీంట్లో అయితే కనుక చాలా ప్రీమియం లుక్ అనిపించింది ఇక్కడైతే కనుక. సో చూడండి విక్టోరియస్ అనే బ్రాండింగ్ కూడా మొత్తం వీళ్ళు చాలా అంటే చాలా ప్రీమియంగా ప్లాన్ చేశారు. నేను ఇప్పుడు దీంట్లో ఉన్న ఫీచర్స్ ఇక్కడైతే కనుక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతే కనుక. హైబ్రిడ్ ఇంజన్ ఇదైతే కనుక, సో ఇదైతే కనుక 1500cc 3 సిలిండర్ ఇంజిన్ అనమాట. సో దాని గురించి కూడా నేను ఆ పాయింట్ వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్తాను. వెహికల్లో అయితే కనుక ఒక ఇక్కడ డిక్కీ ఓపెన్ చేయడానికి ఇక్కడైతే కనుక మీకు కింద బాటంలో సెన్సార్ వస్తుంది అనమాట. ఆ సెన్సార్తో యూజ్ చేసుకుని మీకు ఇక్కడైతే కనుక డిక్కీ ఓపెన్ అవుతుంది మొత్తం. దాంతో పాటుగా కీలో కూడా మీకు ఆప్షన్ ఇస్తాను అనమాట. కీలో ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడైతే కనుక డిక్కీ ఓపెన్ అవుతుంది అనమాట. నేను అదే ట్రై చేసిన రెండోసారి ట్రై చేస్తున్నప్పుడు అయితే కనుక డిక్కీ ఓపెన్ అవ్వట్లేదు. మూడోసారి అయితే కనుక మళ్ళీ ట్రై చేశాను. ఇప్పుడైతే కనుక ఓపెన్ అవుతుందని చెప్పి అయితే నాకైతే అనిపించింది. ఓపెన్ అయ్యింది అలాగే. సో ఇలా కాదు అని చెప్పి నేనైతే కనుక రిక్వెస్ట్ స్విచ్ ఏదైతే ఉందో డిక్కీకి అది ఓపెన్ చేశాను. అది ప్రెస్ అయితే కనుక మ్యాక్సిమం ఓపెన్ అయింది. బట్ ఇక్కడైతే కనుక సెన్సార్ ఆప్షన్ వాడితే 1-2-3 సార్లు మీ అందరికీ అలవాటు అయిపోద్ది. దీంట్లో మైనస్ ఏంటంటే కనుక ఇక్కడంటే స్పేర్ టైర్ ఇవ్వడు. ఎంత టాప్ ఎండ్ అయినా కూడా స్పేర్ టైర్ లేకపోతే కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించింది నాకైతే కనుక.
ఇక్కడ టూల్ కిట్, జాకీ, స్పేర్ టైర్, దాని తర్వాత ఏదైతే ఆ టోయింగ్ క్యాప్ హుక్ ఏదైతే ఉందో దాని తర్వాత పంచర్ కిట్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో అదేంటో మొత్తానికి కొంచెం మంచిగా అనిపించింది కానివ్వండి, స్పేర్ టైర్ ఉంటే బాగుండు అని చెప్పి అనిపించింది నాకైతే. కనుక ఆ పంచర్ కిట్ అయితే కనుక కాంటినెంట్లో వాళ్ళు ఇస్తున్నట్టున్నారు. వెనక ఉన్న స్పీకర్స్, ఇక్కడైతే కనుక యూఎస్బి పోర్ట్ ఒకటి ఇచ్చారు. దాని తర్వాత వెనక డిక్కీలో అయితే కనుక లెగ్ రూమ్, డిక్కీ రూమ్ లైట్ అయితే అక్కడ ఉంది అనమాట. సో వెనక స్విచ్ ఏదైతే ఉందో డిక్కీ క్లోజ్ చేయడానికి ఇదైతే ఎలక్ట్రిక్ కాబట్టి వాళ్ళైతే కనుక బ్యాక్ డోర్కి మొత్తం వాళ్ళైతే కనుక ఎలక్ట్రిక్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది మామ. సో అదంతా అయిపోయిన తర్వాత మనమైతే కనుక లోపలికి వెళ్ళిపోయి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం ఎలా ఉంది ఏంటని చెప్పి. నేనైతే కనుక డోర్ ఓపెన్ చేయగానే చూడంగానే నాకైతే కనుక ప్రీమియం లుక్ అనిపించింది. నిజంగా ఒక దగ్గర 25 to 35 lakhs ఉన్న వెహికల్కి అలా ఎటువంటి ప్రీమియం ఇంటీరియర్ డిజైన్ చేస్తారో అటువంటి ప్రీమియం చేశారన్నమాట. చూడంగానే వైట్ సాఫ్ట్ లెదర్తో స్టిచ్చింగ్ చేసిన డోర్ ప్యాడ్కి అయితే కనుక అల్టిమేట్గా అనిపించింది. దాంతోపాటు ఓల్డ్ వెహికల్స్కి అయితే క్లాత్ అలా ఇచ్చేవాడు అనమాట. ఈవెన్ ఇప్పుడు కూడా కొన్ని వెహికల్స్లో ఉన్నాయి. చాలామంది కస్టమర్స్ డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట. సో మారుతి అయితే కనుక ఆ క్వాలిటీ ఇంపాక్ట్, ఆ క్వాలిటీ డిసప్పాయింటెడ్ కస్టమర్స్ రాకూడదని చెప్పి ఇలా ప్లాన్ చేశారు అన్నట్టుగా నాకైతే అనిపించింది. చూడండి ఇక్కడ చూడండి, వెనక కూడా మ్యాక్సిమం బ్యాక్ రూమ్ కూడా ఏసీ గ్రిల్స్ అయితే ఇచ్చారు, ఏసీ వెంట్స్ ఇవ్వడం జరిగిందనమాట. 2 types అయితే కనుక సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు మా వీళ్ళైతే కనుక. అల్టిమేట్గా ఉంది ఈ డిజైన్ అయితే కనుక. ఆ డోర్ ప్యాడ్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన సీట్స్కి అయితే కనుక ప్రీమియం ఫుల్ లెదర్ అయితే కనుక ఇవ్వడం జరిగిందనమాట. సో సన్ రూఫ్ గురించి చెప్పాలంటే కనుక నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే కనుక. సో మనం ఏమన్నా సినిమాటిక్గా వీడియోస్ తీసుకున్నా, ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళినా రన్నింగ్లో స్లో స్పీడ్లో వెళ్తున్నప్పుడు మ్యాక్సిమం ఇది ఆపరేట్ చేయండి. ఎందుకంటే కనుక ఇది ఆటోమేటెడ్ కంట్రోల్స్ కాబట్టి ఎలక్ట్రికల్ స్విచ్చెస్ మ్యాక్సిమం దాని ద్వారా ఆపరేట్ అవుతాయి కాబట్టి మన సీట్ మీద తెలియక కొంతమంది ఇక్కడ నుంచుంటారనమాట. దానివల్ల ఏంటంటే కనుక సన్ రూఫ్ అయితే కనుక ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో బెండ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దయచేసి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా తెలిసి తెలియక మాత్రం నుంచోపెట్టొద్దు. మీకేమవుద్దు అంటే కనుక ఆ ఛానల్స్ బెండ్ వస్తే అక్కడ ఏంటంటే కనుక 100-120 వెళ్తున్నప్పుడు లోపలికి ఎయిర్ ఫ్లో అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. చాలా డిస్టర్బెన్స్ నాయిస్ వచ్చేస్తుంది మనకైతే కనుక. అలా లాట్ ఆఫ్ వెహికల్స్ మనం అయితే కనుక కంప్లైంట్స్ చేసి జెన్యూన్ రివ్యూ ఉంటే కనుక మనమైతే కనుక వేరే ప్రాసెస్ ఉన్నాయి, దానికైతే కనుక కస్టమర్ ప్రాబ్లం లేకుండా మనమైతే మార్చడం జరిగింది మామ. సో నేనైతే కనుక ఇంకా ఫ్రంట్ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఫ్రంట్కి వచ్చాను అనమాట. చూడండి మీరే, నేను మాటల్లో చెప్పడం ఎందుకు, ఎంత మంచిగా డిజైన్ చేశారో మారుతి వాళ్ళు అయితే కనుక. ఇక్కడైతే కనుక వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడైతే కనుక ఒక గ్లో బాక్స్ ఉంది. మ్యాక్సిమం బుక్స్, వ్యాలెట్స్ ఏమైనా ఉన్నా పెట్టుకోవచ్చు. డాష్ బోర్డ్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేశారు మా ఇంటీరియర్ అయితే కనుక. సో చీప్ ప్లాస్టిక్ అనే వాళ్ళందరికీ ఇదైతే కనుక ఒక్క దెబ్బతో మొహానికి లాక్ వేసుకునే విధంగా డిజైన్ చేశారనమాట. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూస్తే కనుక ఏ ముందరా బాబు అన్నట్టు 10.1 inches వీళ్ళైతే కనుక ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే కనుక. నేను పర్టికులర్గా చెప్తున్నాను ఎందుకంటే కనుక సూపర్ అబ్బా. ఒక మాటలో చెప్పాలంటే ఏమైనా డిజైన్ చేశారా మారుతి వాళ్ళు అన్నట్టుగా అనిపించింది నాకైతే కనుక. సో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో చాలా ఆప్షన్స్ వీళ్ళైతే కనుక కనెక్టింగ్ ఫీచర్స్ ఆప్ చేశారు. యాపిల్ కార్ప్లే, దాని తర్వాత ఆటో ఆండ్రాయిడ్, దాని తర్వాత మీకైతే కనుక ఎస్పెషల్లీ కొత్తగా యాడ్ చేసింది ఏంటో చెప్పనా, ఎయిర్ ప్యూరిఫైర్ క్వాలిటీ అనమాట. సో మీరు లోపల ఉన్నప్పుడు ఎయిర్ ప్యూరిఫైర్స్ ఇవేం తీసుకోవసం లేదు. సో అదైతే కనుక కంటెంట్ మీకైతే కనుక దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు నేనైతే డీటెయిల్గా ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా ఎలా వర్క్ అవుతుందని చెప్పి నేనైతే టెస్టింగ్ చేస్తాను అనమాట. సో ఫ్రంట్లో అయితే కనుక మన పర్సన్ ఆల్రెడీ నుంచో ఉన్నాడు ఒక ఆయన అయితే కనుక. ఆయన్ని సో ఏదైతే సెన్సార్ ఉందో దాని దగ్గర నుంచో అని చెప్తున్నాను. సెన్సింగ్ అవుతుందా, ఆ బీప్ కనెక్టివిటీ, అల్ట్రాసోనిక్ సెన్సార్స్ కరెక్ట్గా ఎంత డిస్టెన్స్లో పనిచేస్తున్నాయి ఏంటని చెప్పి నేనైతే కనుక డీటెయిల్గా చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఆప్షన్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ మామ. పార్టికల్ మన ట్రాఫిక్ కండిషన్స్లో కానివ్వండి, గ్యాప్ టు గ్యాప్, నెక్ టు నెక్ ఆపుతూ ఉంటాం అనమాట వెహికల్స్. అలాంటి టైంలో ఈ మోడ్ అయితే కనుక అందరూ వాడండి, దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. వెహికల్లో ఉన్న ఫీచర్స్ 25 lakhs 22 lakhs మీరు కొన్నప్పుడు వాడుకోవాలి కదా. సో ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, ఈవీ మోడ్, డ్రైవ్ మోడ్ అని చెప్పి ఉంటాయి అనమాట. మోడ్స్ అయితే కనుక ఈవీ మోడ్ అయితే కనుక డ్రైవ్ మోడ్ ఒకటి, మ్యాక్సిమం అందరూ డ్రైవ్ మోడ్లోనే ఆడతాడు. ఈవీ మోడ్ అంటే కనుక కొంచెం లోకల్లో అలా ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఇదైతే కనుక మీకు సో సీట్స్ ఏవైతే ఉన్నాయో బ్లోయర్ సీట్స్ అనమాట. సో ఏసీ మ్యాక్సిమం ఏంటంటే కనుక వెంటిలేటెడ్ సీట్స్ అంటారనమాట. ఫ్రంట్ బోత్ సైడ్ ఆల్రెడీ మన XL6 నుంచి ఇంట్రొడ్యూస్ చేశారు. ఈవెన్ గ్రాండ్ విటారాలో కూడా టాప్ ఎండ్లో ఉందన్నమాట. సో ఫ్రంట్ 2 seatsకు మనకి ఏంటంటే ఏసీ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఏసీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట.
ఇక రైట్ సైడ్కి వచ్చేసి మెయిన్గా ఎలక్ట్రికల్ స్విచ్చెస్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఆపరేటింగ్ కానివ్వండి, రైట్ సైడ్ మాస్టర్ డోర్ ప్యాడ్లో అయితే కనుక ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏదైతే అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్లోజింగ్, వాటి మిర్రర్స్ రొటేషను అదైతే కనుక క్లోజింగ్ స్విచ్ అనమాట. సో మ్యూస్ అయితే కనుక మిర్రర్స్ క్లోజ్ అవుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. దాంతోపాటుగా సైడ్ వ్యూ మిర్రర్స్ 360 కూడా మనకు రొటేట్ అవుతుంది అనమాట బై ఆపరేటింగ్ స్విచ్ అనమాట. సో అక్కడే మీకు 4 విండోస్కి, పవర్ విండోస్కి స్విచ్చెస్ కూడా అక్కడే ఫిక్సప్ అయి ఉంటాయి అనమాట ప్రాపర్గా మొత్తం డీటెయిల్గా. సో చూడండి పవర్ విండోస్ ఎలా ఆపరేట్ అవుతుందో. యాంటీ పించ్ అయితే కనుక దీనికి ఉందా లేదా అని చెప్పి నేనైతే కనుక టెస్ట్ చేశాను. యాంటీ పించ్ లేదు, అదైతే కనుక నా చేతిని కూడా లాక్కెళ్ళిపోతుంది అనమాట. 2-3 సార్లు ట్రై చేశాను అలాగే యాంటీ పించ్ ఉందా లేదా అని చెప్పి. ఇంకా ఈసారి అయితే కనుక కొంచెం గట్టిగానే పట్టుకున్నాను. యాంటీ పించ్ లేదు, ఉంటే కనుక అదేంటంటే వెనక్కి వచ్చేస్తుంది అనమాట. సో ఓన్లీ ఆటో ఆపరేటింగ్ మాత్రమే ఇవ్వడం జరిగింది అనమాట. యాంటీ పించ్ ఇవ్వలేదు. యాంటీ పించ్ ఓల్డ్ వెహికల్స్లో చాలా ఉన్నాయి. ఇగ్నిస్ ఉంది, బ్యాలినో ఉంది, సియాజ్ ఉంది, ఎక్స్ట్రాస్ ఉంది, ఇలా చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడైతే కనుక హెచ్యూడి అంటే కన్ఫ్యూజ్ అవ్వదు, ఈ ఆప్షన్ అయితే కనుక అందరూ వాడండి. హెడ్ అప్ డిస్ప్లే అనమాట. సో హెడ్ అప్ డిస్ప్లే ఉన్న ఆ లైట్నింగ్ ఏదైతే ఉందో అక్కడైతే కనుక ఆ స్విచ్తో మీరైతే కనుక బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఆ ఏదైతే హెడ్ అప్ డిస్ప్లేకి ఉన్న గ్లాస్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న కనిపిస్తున్న ఏదైతే ఆర్పిఎం కానీ స్పీడ్ కానీ దాన్ని అయితే కనుక అప్ డౌన్ మనం అయితే కనుక హెడ్ లైట్ అయితే కనుక అప్ డౌన్ లెవెల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదైతే కనుక 360 డిగ్రీస్ మనకైతే కనుక వెహికల్లో ఉండగా ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ 360 మీకు అయితే మ్యాక్సిమం 8 to 9 మీటర్స్ అయితే కనుక డిస్టెన్స్ మీకు ఇక్కడైతే కనుక క్లారిటీగా ఈ బటన్ ద్వారా కనిపిస్తుంది మామ. సో ఇప్పుడైతే కనుక వెహికల్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అదంతా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఈ వేరియంట్స్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అసలు మోడల్స్ ఏంటి అని చెప్పి మీకు అయితే కనుక నెక్స్ట్ ఈ వీడియోలోనే ఒక 2-3 స్టెప్స్ చెప్పేసి నేనైతే కనుక ఫీచర్స్ ఏంటి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి దాని గురించి ఇప్పుడైతే కనుక మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, పదండి. సో దీంట్లో వచ్చేసి వెహికల్స్ అయితే కనుక మ్యాక్సిమం మైల్డ్ హైబ్రిడ్, పెట్రోల్, సిఎన్జి, స్ట్రాంగ్ హైబ్రిడ్ 3 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైల్డ్ హైబ్రిడ్ చూసుకుంటే 1500 cc, సిఎన్జి కూడా 1500 cc, స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో అన్ని 4 సిలిండరే, ఒక్క స్ట్రాంగ్ హైబ్రిడ్ మాత్రం 3 సిలిండర్ ఉంది. దీంట్లో పవర్ అయితే కనుక మ్యాక్సిమం ఇదైతే కనుక 103 PS 6000 RPM అనమాట. సో సిఎన్జి అయితే కనుక 88 PS 5500 RPM. స్ట్రాంగ్ హైబ్రిడ్ అయితే కనుక 92 PS 5500 RPM అన్నమాట. టార్క్ అయితే కనుక 139 Nm, సో 4300 RPM మైల్డ్ హైబ్రిడ్ వెహికల్. సిఎన్జి అయితే కనుక 122 Nm, స్ట్రాంగ్ హైబ్రిడ్ అయితే కనుక 122 Nm, ఎక్కడైతే కనుక 4800 RPM అనమాట. సో దీంట్లో అయితే వేరియంట్స్ మాన్యువల్లో అయితే కనుక 5 స్పీడ్ ఉంది, సో సిఎన్జిలో కూడా 5 స్పీడ్ ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా సేమ్, దాంట్లో అయితే కనుక స్ట్రాంగ్ హైబ్రిడ్లో అయితే కనుక డైరెక్ట్ ఆటోమేటిక్ వెహికల్ అనమాట. సో దీంట్లో అయితే కనుక ప్రైజెస్ చూసుకుంటే మ్యాక్సిమం వేరియంట్స్ని బట్టి అయితే LXi, VXi, ZXi ప్లస్, దాని తర్వాత ZXi ప్లస్లో టాప్ ఎండ్ అనమాట. మ్యాక్సిమం LXi చూసుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10,49,000 నుంచి, సో 1.5 సిఎన్జిను దాంట్లోనే మాన్యువల్ అయితే కనుక సో 10,49,000 పడుతుంది. దాంట్లో అయితే కనుక సిఎన్జితో పాటు, సిఎన్జి లేకపోతే తక్కువ పడుతుంది అనమాట. సో అలా ZXiలో కూడా మ్యాక్సిమం 13 లక్షల నుంచి, సో అలా VXiలో 11 లక్షల నుంచి మ్యాక్సిమం, దాంట్లో అయితే కనుక ఆటోమేటిక్లో 13 లక్షల నుంచి 13,35,000 అలా పడుతుంది. సో టాప్ ఎండ్ అయితే మ్యాక్సిమం 19,98,000. సో విక్టోరియస్లో అయితే కనుక ఉన్న ఇన్ఫినిటీ హర్మాన్ ఆడియో సిస్టమ్ గురించి చెప్పాలంటే ఇది చాలా మంచి సౌండ్ క్వాలిటీ అందిస్తుంది. సో ఆడియో సిస్టంలో హర్మాన్ కార్జన్ యొక్క ప్రత్యేక ట్యూనింగ్, క్లియరెన్స్, దాని తర్వాత బాచ్ రీసెర్చేషన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి చాలా ఉత్తమమైన మ్యూజిక్ని అయితే కనుక అందిస్తాయి. సో ఆడియో అనుభవాన్ని కూడా మంచిగా ఇస్తాయన్నమాట. ఇలాగే స్పీకర్లు కూడా హై అండ్ క్వాలిటీతో ఉంటాయన్నమాట. సో దీనివల్ల అయితే డ్రైవింగ్ అనుభవం ఇంకా మరింత సో డ్రైవింగ్ కంఫర్ట్ అయితే బాగానే ఉంటుంది అనమాట. దీని తర్వాత మనం అయితే కనుక సో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి అయితే కనుక చెప్పుకునే ముందు ఇక్కడ ఉన్న సన్ రూఫ్ ఆప్షన్స్ గురించి మనం చెప్పుకోవాలి మామ. దీంట్లో అయితే కనుక మెయిన్గా 2 ప్రధాన టైప్స్ అయితే ఉంటాయన్నమాట. మొదటిది ఫిక్స్డ్ సన్ రూఫ్, రెండోది దాని తర్వాత సో పోర్టబుల్ సన్ రూఫ్ అనేది వస్తుందన్నమాట. ఇవైతే కనుక మ్యాక్సిమం కొన్ని వేరియంట్స్లో పవర్ సన్ రూఫ్ కూడా వస్తుందన్నమాట. సో మీకైతే కనుక పవర్ బటన్ ఇస్తే అది యాక్సెస్ సులభంగా ఓపెన్ అండ్ క్లోజ్ అవ్వడానికి చాలా బాగానే ఉంటుంది. సో ఓపెన్, క్లోజ్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ
అయితే కనుక ఓపెన్ అవుతుంది, అలాగే లాంగ్ ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో అయితే కొన్ని వేరియంట్స్లో డ్యూయల్ సన్ రూఫ్ వేరియంట్స్ కూడా మీకైతే కనుక అందుబాటులో ఉన్నాయి. దాని తర్వాత ఇవేంటంటే మెయిన్గా రన్నింగ్లో ఫోటోషూట్లో వాటిలో లగ్జరియస్ అనుభవాన్ని మీకైతే కనుక అందజేస్తాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇక్కడైతే కనుక రేర్ ఏదైతే మనకి వెహికల్స్ వస్తే చూసుకోవడానికి అక్కడ ఆటోలో ఉంచుకోవాలి. సో అదే ఆటోలో ఎందుకంటే కనుక బ్యాక్ నుంచి పడే లైట్ రిఫ్లెక్షన్ అనేది మొత్తం స్ప్లిట్ అవుతుంది మీకు అయితే. సో ఇదైతే కనుక మిడ్ అనమాట. సో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో అయితే ఇంకా మ్యాక్సిమం స్టీరింగ్ కంట్రోల్స్ ఏవైతే మౌంటెడ్ బటన్స్ అవన్నీ ఇస్తారో అన్ని వెహికల్స్లో కన్నా దీనికి డిఫరెంట్ అనమాట. వాయిస్ కమాండింగ్ బటన్స్ అవన్నీ అక్కడైతే కనుక దాని మీద మౌంట్ అయి ఉంటాయి అనమాట. సో ఇదైతే కనుక మనకి హెడ్ పైన అయితే కనుక రెండు పక్కన సో ఏదైతే అక్కడ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్, దాని తర్వాత మిర్రర్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో దీని తర్వాత అయిపోయిన తర్వాత నేనైతే కనుక ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి నేనైతే కనుక ఫిక్స్ అయ్యాను మామ. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనమైతే కనుక డీటెయిల్గా. సో ఇక్కడ మిడ్లో ఏంటి మోడ్స్కి ఇలా ఇచ్చాడని చెప్పి బటన్ అయితే కనుక నేనైతే కనుక ఇక్కడ ఏంటో ఆలోచిస్తూ ప్రెస్ చేస్తున్నాను. మొత్తం సర్వీస్ ఎప్పుడు చేయించాలి ఏంటి అని చెప్పి మొత్తం దీనికైతే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. 1-2 సార్లు చూస్తే మనకు అర్థమైపోద్ది, అది పెద్ద వెన్నతో పెట్టిన విద్య అయితే ఏం కాదు కాబట్టి. సో మ్యాక్సిమం ఇక్కడ వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్, దాని తర్వాత ఛానల్స్ మార్చడానికి ఇక్కడైతే కనుక ఇవ్వలేదు. ఇటు సైడ్ అయితే కనుక క్రూజ్ కంట్రోల్ ఇచ్చారనమాట. క్రూజ్ నొక్కి సెట్ చేస్తే సెట్ అవుతుంది. సో కిందకైతే బటన్ అయితే కనుక క్యాన్సిల్ చేసుకునే బటన్ ఇచ్చారనమాట. మెయిన్గా మీరు ఇక్కడైతే కనుక చూసుకోండి, ఈ వెహికల్లో ఫ్రంట్ అయితే కనుక హైలైట్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఇదైతే కనుక హర్మాన్ సిస్టమ్ది, సౌండ్ సిస్టమ్ కూడా అదే. సో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో అనేక రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇది చూడండి, ఇదైతే కనుక సో ఏదైతే టెంపరేచర్ని ఇక్కడ నుంచి కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మోడ్స్ ఈ డిస్ప్లేలో ఏవైతే ఉన్నాయో దాని ద్వారా కూడా మనం అయితే కనుక ఇక్కడ ఫ్యాన్ కంట్రోల్ని కూడా, ఎయిర్ ఫ్లోని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఈ మంచి ఆప్షన్ అనిపించింది. ఇదైతే కనుక మీకైతే కనుక ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ అనమాట. ఎయిర్ ప్యూరిఫై ఎలా ఉంది ఏంటని చెప్పి పర్సంటేజ్తో సహా చూపిస్తుంది అనమాట. దీంట్లో ఇది చూడంగానే ఒక పెద్ద టచ్ స్క్రీన్ డిస్ప్లేలా ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. దీని ద్వారా మీకైతే కనుక నావిగేషన్, మ్యూజిక్, ఫోన్ కనెక్టివిటీ అన్నీ సులభంగా సక్సెస్ చేసుకోవచ్చు అనమాట. యాక్సెస్ చేయడానికి బాగానే ఉంటుంది. అదేవిధంగా ఆటో, ఆండ్రాయిడ్, దాని తర్వాత యాపిల్ కార్ప్లే వంటి సపోర్ట్స్ కూడా దీని నుంచి అయితే కనుక మీకు ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీంట్లో టెస్ట్ చేసాను, బాగానే ఉంది. ఇంకా ఇవే కాకుండా ఆడియో క్వాలిటీ పెంచే ఈక్వలైజర్ ఏదైతే ఉందో, బేస్, జార్జ్, సౌండ్ సిస్టమ్ మారుస్తాం కదా, సో అది ఈక్వలైజర్ అంటే. సో వాటి సెట్టింగ్స్ కూడా మంచిగా ఉన్నాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీని తర్వాత మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, నేను చెప్పాను కదా ఇప్పుడు ఏసీ చూపించాను, అది కూడా చాలా మంచిగా అనిపించింది. మరియు అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెహికల్ చూడంగానే నాకైతే ఇంకా చాలా అంటే చాలా నచ్చింది గాయస్. సో మీ అందరికి కూడా నేను చెప్పిన ఫీచర్స్ చాలా నచ్చుతాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వెహికల్ అయితే కనుక ఒక ఆప్షన్ మిస్ అయిపోయాం అనమాట. ఆ ఆప్షన్ గురించి డీటెయిల్గా ఇప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అదేదో కాదు, డ్రైవింగ్ సీట్ అయితే కనుక మాన్యువల్గా ఆపరేట్ అవ్వదు. ఇదైతే కనుక మనకు ఎన్ని కావాలంటే మ్యాక్సిమం 4-5 పొజిషన్స్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కళ్ళు ఎక్కినప్పుడు ఒక్కొక్కళ్ళు ఆటోమేటిక్గా అక్కడ సెట్ చేసుకొని మనమైతే కనుక దాన్ని ఆ లెవెల్కి హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే లాట్ ఆఫ్ పర్సన్స్ ఎక్కుతూ ఉంటారు. ఒకే ఇంట్లో 2-3 డ్రైవ్ చేసినప్పుడు సెట్ 1, సెట్ 2, సెట్ 3 పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు ఇగ్నిషన్ ఆన్ చేయగానే సెట్ 1, సెట్ 2, సెట్ 3 అని చెప్పి పొజిషన్స్కి అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. సో అది పవర్ బటన్, ఇవైతే కనుక ఫీచర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ మీకు డీటెయిల్గా ట్రాక్షన్ కంట్రోల్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, హెడ్ అప్ డిస్ప్లే గురించి మొత్తం డీటెయిల్గా మనం అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ ఎలక్ట్రికల్ సీట్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ అంతకుముందు వెహికల్లో గ్రాండ్ విటారాలో కూడా మనం చూసాం అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫంక్షన్ అనమాట. వెహికల్ అయితే కనుక గ్రాండ్ విటారా కన్నా నాకైతే ఎందుకు కొంచెం మ్యాక్సిమం విక్టోరియాస్కే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది. ప్రైస్ పరంగా అఫోర్డబుల్, సర్వీస్ మెయింటెనెన్స్ కూడా సేమ్ అయినా కూడా. సో ఇంజన్లో ఉన్న కాంపోనెంట్స్ అయితే కనుక ఒకటి మ్యాక్సిమం చెప్తాను, కొన్ని బేసిక్వి. అదైతే కనుక బ్రేక్ కంటైనర్. సో దాని తర్వాత దాని బ్యాక్ సైడ్ ఉన్న పింక్ కూలెంట్ అయితే కనుక MG1, MG2 మోటార్ జనరేటర్ యూనిట్స్కి ఆపరేట్ అయ్యే కూలెంట్ అనమాట. ఇదైతే కనుక ఎయిర్ యాక్చువేటర్. దాని తర్వాత ఏదైతే ఆక్సిలరీ బ్యాటరీ ఉందో అది ఆక్సిలరీ బ్యాటరీ అనమాట. సో ఇక్కడ ఎలా పడితే అలా ఓపెన్ చేసి మీరైతే కనుక దయచేసి మీ ప్రణాళిక మీదకి తెచ్చుకోవద్దు. ఎందుకంటే కనుక ఇది మ్యాక్సిమం మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్ కాబట్టి. సో ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్లో మీకు ఏంటంటే కనుక సో ఏదైతే ఇన్సులేటెడ్ గ్లౌస్ కానీ ఇన్సులేటెడ్ టూల్స్ ఉన్నాయో దయచేసి అవి మాత్రమే వాడండి, వేవి మాత్రం వాడద్దు. వెహికల్స్ వర్క్ చేసేటప్పుడు, సర్వీస్ చేసేటప్పుడు కీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది హ్యాండ్ ఓవర్లో ఉండాలి. ఖచ్చితంగా బండి మీద అయితే కనుక సో
కాషన్ బోర్డు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా పెట్టున్నాను మామ. ఇవి మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకోండి. ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఎవ్వరు తొందరపడి ఏది పడితే అది చేయొద్దు. వెహికల్ మాత్రం చాలా ప్రీమియం వెహికల్ కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది. సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ మన ఆటోమొబైల్. సరే కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే కనుక చాలా మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి నేనైతే కనుక ఆశిస్తున్నాను. నేను ఆశించడం పాటుగా మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా మీ వెహికల్ వాడుతుంటే కనుక దాని మీద బేసిక్ నాలెడ్జ్ మీకు ఉందా లేదా అని చెప్పి మీరే క్వశ్చన్ చేసుకోండి మామ. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో అడగండి. నేనైతే కనుక డీటెయిల్గా చెప్పడానికే ట్రై చేస్తాను 100%. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నేనైతే కనుక ఇన్స్టా ఐడిని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నాను. ఓకేనా మామ? నెక్స్ట్ వీడియో ఆలోచించి మీకు ఉపయోగపడేలా నేనైతే కనుక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.